ఊరగాయ కారం పెట్టాలంటే ఒక వీరగాయ మిరపకాయలతో కాకుండా ఆవాలు కావాలి, దాన్ని మించి పసుపు కావాలి, వాటితో పాటు ముఖ్యంగా మామిడికాయలు కావాలి. కొంతమంది రసాలు పెడతారు, కొంతమంది కొత్తపల్లి కొబ్బరి పెడతారు. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు ఊరగాయ పెడుతూ ఉంటారు. అయితే అదే సమయంలో ఎన్ని పెట్టినా ఉప్పు అనేది కంపల్సరీగా కావాలి. అది లేని నాడు, అది కలవని నాడు ఆ ఊరగాయ వ్యర్థమవుతుంది. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగినా కార్యకర్త మనోభావాలకు అద్దం పట్టే విధంగా నడవకపోతే అది నాయకత్వం అనిపించుకోదు. ఆ నాయకుడు కాకుండా పోతాడు. కాబట్టి ఏంటంటే నాయకుల మనోభావాలకు అద్దం పట్టే విధంగా కార్యకర్తలు ఉండాలి. అదేవిధంగా కార్యకర్తలను నమ్ముకుంటూ కార్యకర్తలు ఆలోచనలకు అనుగుణంగా నాయకులు ఉండాలి. అలా ముందుకు వెళితేనే, సమిష్టిగా అడుగులు వేస్తేనే ఆ రాజకీయ పార్టీ రాబోయే కాలంలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే హిస్టారికల్ సీన్స్ క్రియేట్ చేయగలదు. అది లేని రోజున అవసరమైనప్పుడేమో వాడుకోవటం, అవసరం తీరాక దూరంగా పారవేయటం చేస్తే ఆ రాజకీయ పార్టీ మనుగడ శూన్యమే.